అందరికీ నమస్కారం. తీరం చేరిన నావ మూడో భాగం. ఇంకా నయం, పెద్ద ఆఫీసర్ అనుకున్నారు కాదు అన్నాడు నవ్వి. ఎడ్లను హుషారెక్కిస్తూ పరిగెత్తిస్తున్నాడు కిషోర్. బండినున్న దీపం వెలుగు తప్ప చుట్టూ గాఢాంధకారం అలుముకుంది. మీరు మంచి పాట పాడండమ్మాయి గారు, బాగా పాడతారంట కదా ఉన్నట్టుండి అడిగాడు కిషోర్. నీకెవరు చెప్పారు? ఆశ్చర్యంగా అడిగింది వాణి. బాబుగారింటి కాడ చెప్పుకుంటే విన్నాను. మీరు సంగీత పాఠాలు చెప్తారంట కాదు. మంచి పాట పాడండి అమ్మాయి గోరు. పాట అంటే నాకెంత ఇష్టమో. ఇప్పుడా? ఇలా ఈ బండి కుదుపులో ఏం పాడతాను? మరోసారి ఎప్పుడన్నా పాడతాలే అంది వాణి. పాడండి ప్లీజ్. ఇల్లు చేరే లోపల 2 పాటలన్నా పాడాలి. వాణి ఒక్కక్షణం ఆలోచించి, ఆలయమున వినపడునదిగో, దేవాలయమున వినపడునదిగో తనకెంతో ఇష్టమైన పాట అందుకుంది. వాణి పాట అందుకోగానే కిషోర్ బండి జోరు తగ్గించి నెమ్మదిగా నడపసాగాడు. చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉన్న వాతావరణం మధ్య వాణి స్వేచ్ఛగా గొంతెత్తి పాడసాగింది. ఎద్దుల మెడలో గంటలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లాగా వినిపిస్తుంటే పాట వింటున్న కిషోర్ దేవాలయంలో గంటలు మోగుతున్న అనుభూతిని చవిచూస్తున్నట్టు తనను తాను మరిచి తనకు తెలియకుండానే బండి ఆపేశాడు. పాట పూర్తయ్యే వరకు వాణి బండి ఆగినట్టే గమనించలేదు. అదేమిటి బండి ఆపారు? పాట పూర్తి చేస్తూ అడిగింది. కిషోర్ ఇంకా తన్మయత్వం నుంచి తేరుకోలేదు. అదేమిటి అలా చూస్తున్నారు? బండి పోనిండి అంది వాణి నవ్వుతూ. అబ్బా, ఏ గొంతు మీది! ఇలాంటి పాట నేనెక్కడా వినలేదు. మీ గొంతులో దివ్యనాదం ఉందండి. ఎంత భాగ్యం చేసుకున్నాను ఈరోజు మీ పాట వినడానికి. జన్మ తరించినట్లుందండి. సంతోష పారవస్యంతో అలా చెప్పుకుపోతున్న కిషోర్ ఉద్రేకాన్ని ఆపుతూ వాణి గలగలా నవ్వింది. పొగడత ఆపి బండి బయలుదేరించండి మహాశయ్య. ఇలా అయితే ఇల్లు చేరినట్లే అంది. కిషోర్ తేరుకుని వాణిని ఆరాధనపూర్వకంగా చూస్తూ, మీ పాట మరోసారి వినే భాగ్యం నాకు కలిగిస్తానని మాటిస్తే బండి కదుపుతాను. మరోసారి ఎప్పుడన్నా ఓ 2 గంటలు నాకు కావాల్సిన పాటలన్నీ పాడించుకుంటాను. ఓ, దానికేం? రాజారావు గారిల్లు మీకు తెలిసిందే కదా, ఎప్పుడన్నా రండి అంది వాణి. కిషోర్ బండి బయలుదేరదీసి జోరుగా నడపసాగాడు. మరొక్క పావుగంటలో ఊళ్ళోకి ప్రవేశించింది బండి. రాజారావు ఇల్లుని ఇల్లు అనడం కంటే భవంతి అంటే సరిపోతుంది. రాజారావు తాతగారు పిల్ల జమీందారు. ఆ గ్రామాల చుట్టుపక్కల భూములన్నీ వారివే. వారి హయాంలో ఆ భవంతి కట్టించి మకుటం లేని మహారాజుల ఆ చుట్టుపక్కల గ్రామాలన్నింటి జమీందారులా ఉండేవారు. ఆ భవంతిలో 2 అంతస్తులలో మొత్తం 30 గదులున్నాయి. పెద్ద పెద్ద హాళ్ళు, భోజన సావళ్ళు, వంటశాలలు, సామాను గదులు, ధాన్యాగారం, గొడ్ల చావిళ్ళు, చుట్టూ 2 ఎకరాల స్థలంలో ప్రహరీ గోడ ఉంది. పై అంతస్తులో కుటుంబ సభ్యులకి ప్రత్యేకం ఒక్కో గది, మరో పెద్ద హాలు. కింద అంతస్తుతో సంబంధం లేకుండా జమీందార్ గది పైన ఉంటుంది. ఇంటి ముందు బండి ఆగేసరికి 9:30 అయింది. దిగండమ్మాయి గారు, వచ్చేశాం. ఇదే రాజారావు గారిల్లు అన్నాడు. ఎలక్ట్రిక్ లైట్ల కాంతిలో వెలుగుతున్న ఆ భవంతిని బెరుగ్గా చూసింది వాణి. బండి దిగి, ఏమిటలా నిలబడిపోయారు? లోపలికి వెళ్ళండి కిషోర్ అన్నాడు. మీకు చాలా థ్యాంక్స్. రాత్రి అనవసరంగా శ్రమ ఇచ్చాను. మీ ధర్మమా అని ఇల్లు చేరాను. నే వెళ్లేలోగా కనిపిస్తారా అంది వాణి కిషోర్తో కృతజ్ఞతాపూర్వకంగా. ఓఎస్, మీరెళ్లేలోగా మీ పాట వినకుండా వదులుతానా ఏమిటి? కిషోర్ చనువుగా అన్నాడు బండి వెనక్కి తిప్పుతూ. వాణి బ్యాగ్ పట్టుకుని గేటు తీసి లోపలికి అడుగుపెట్టింది. ముందు పొడిగాటి విశాలమైన వరండా. అంతా లోపల ఉన్నట్లున్నారు. ఎవరూ కనపడలేదు. ఎదురుగా ఉన్న నగిషీలు, లతలు చెక్కిన పెద్ద తలుపున్న ద్వారబంధం దగ్గర నిలబడి తలుపు తట్టింది వాణి. కాసేపటికి ఎవరో వచ్చి తలుపు తెరిచి వాణిని ఆశ్చర్యంగా చూశారు. పెద్దమ్మగారున్నారా? వాణి తడబడుతూ అడిగింది. ఉన్నారు. మీరెవరు? వాణి తన పరిచయం చెప్పుకుంది. మీరా? మీకోసం బస్టాండ్కి వెళ్ళాను. బస్సు రాలేదన్నారు. పెద్దమ్మగారు మీరేమయ్యారోనని గాబరా పడుతున్నారు. రండి రండి. సంభ్రమాశ్చర్యాలతో పాటు మర్యాదను కనబరిచి లోపలికి ఆహ్వానించాడు బంట్రోతు. వాణి ఎవరో తెలియగాని ఎక్కడలేని భక్తి గౌరవం కనబరిచి వెంటబెట్టుకుని మేడ మీదకి తీసుకెళ్లాడు. మేడ మీద మరో పెద్ద హాలు దాటిన తర్వాత విశాలమైన వరండా మీద ఉన్న ఒక గదిలోకి తీసుకెళ్లాడు. అమ్మగారు, అమ్మాయిగారు వచ్చేశారు అన్నాడు. పెద్ద పాతకాలపు పందిర మంచంలో పచ్చగా వడలిపోయిన తమలపాకులా ఉన్న వృద్ధురాలు కాబోయే అత్తగారు అని ఎవరూ చెప్పకుండానే పోల్చింది వాణి. చటుక్కున చేతులు జోడించి నమస్కరించింది. అనసూయమ్మ వాణిని ఒక్కచూపుతోనే ఆపాదమస్తకం పరీక్షించేసింది. ఆదరపూర్వకంగా, రా అమ్మా రా. ఏం ఇంత ఆలస్యమైంది? ఇంకా ఈ రోజుకి రావనుకున్నాను. రా, ఇలా కూర్చో. మంచం పక్కన కుర్చీ చూపుతూ ఆదరంగా ఆహ్వానించింది. తోవల బస్సు పాడైందండి. బండిలో వచ్చాను. అందుకే ఇంత ఆలస్యమైంది వాణి అనుకువగా అంది కుర్చీలో కూర్చుని. అలాగా, పోని బండన్నా దొరికింది. లేకపోతే నానా అవస్థ పడేదానివి. ఏదో క్షేమంగా చేరావు, అంతే చాలు.
సీతమ్మ, అమ్మాయి గారిని తీసుకెళ్లి గది చూపించు. స్నానానికి అన్ని ఏర్పాట్లు చెయ్యి. వెళ్ళమ్మా. నీ పేరు వాణి కదూ? తర్వాత మాట్లాడదాం. ముందు స్నానం చేసి భోంచేయి. మొహమాట పడకు. సీతమ్మ వెంట వాణి తన గదిలోకి వెళ్ళింది. పక్కనే స్నానాల గది ఉంది. అమ్మగారు, మీకేం కావాల్సినా నన్ను పిలవండి. పెద్దమ్మగారి గదిలోనే ఉంటాను. స్నానం చేసి రండి, భోంచేద్దురుగాని అంది సీతమ్మ. వాణి తల ఊపింది. ఇల్లు పురాతన ఫక్కీలో ఉన్న ఆధునిక సదుపాయాలు అన్నీ ఉన్నాయి. రాజారావు తన హయాము రాగానే ఇంటికి కరెంటు పెట్టించి ఫ్యాన్లు అవి పెట్టించాడు. పడక గదులకి అటాచ్ బాత్రూంలు అవి ఏర్పాటు చేశాడు. వాణి గదిలో నిలువెత్తు గాజు కిటికీలు, కిటికీల నుంచి వేలాడే పరదాలు, చక్కని మంచం మీద ఫోమ్ పరుపు, ఓ పక్కన డ్రెస్సింగ్ టేబుల్, గాడ్రేజ్ బీరువా, వార్డ్రోబ్ అన్నింటినీ వింతగా చూసింది. బ్యాగ్ తెరిచి చీర తువాలు తీసుకుంటుంటే ఆ ఇంటికి ఆ ఇంట్లో వస్తువుల ముందు తన చీర వెలవెలబోతున్నట్టు అనిపించి సిగ్గనిపించింది. ఆ ఇల్లు, ఇంట్లో వస్తువులు మరో నెల రోజుల్లో తన సొంతం అనుకుంటుంటే ఆనందమో గర్వమో భయమో ఏదో తనకే తెలియని భావానికి లోనైంది. బాత్రూమ్ తలుపు తెరిచింది. చల్లటి నీళ్లు శరీరం మీద పడగానే కాస్త గుండె అదురు తగ్గింది. ప్రయాణ బడలిక తగ్గి సేద తీరినట్లు అనిపించింది. తెల్లచీర కట్టుకుని పౌడర్ అద్దుకుని బొట్టు పెట్టుకుంటుంటే సీతమ్మ లోపలికి వచ్చింది. అయిందా అమ్మా? పదండి, భోంచేద్దురుగాని, చాలా రాత్రయిందా అంది. భోజన హాలు 25-30 మందికి సరిపోయేటంత పెద్ద హాలు. 12 మంది కూర్చోడానికి వీలుగా పెద్ద టేబుల్, పాతకాలపు నగిశీలు చెక్కిన కుర్చీలు, ఓ పక్క ఫ్రిడ్జ్. పంతులు బాబు, చిన్నమ్మగారికి వడ్డించు అంటూ వంట ఆయనకి చెప్పి ఓ కుర్చీలాగి కూర్చోనమ్మా అంది సీతమ్మ. వంటతను వాణిని ఓసారి కుతూహలంగా చూసి వడ్డనకి ఉపక్రమించాడు. వెండి పళ్ళెంలో వేడి అన్నం, పొగలు కక్కుతున్న సాంబారు, ఏవో 2 కూరలు, పచ్చడి. చూసేసరికి వాణి ఆకలి విజృంభించింది. ఉదయం ఎప్పుడో తిన్న భోజనం. మొహమాటాన్ని వెనక్కి నెట్టి తినసాగింది. భోంచేస్తూ సీతమ్మ కుతూహలంగా అడిగిన ప్రశ్నలకి తమ ఇంటి వివరాలు జవాబులు చెప్పింది. అన్నీ విన్నాక సీతమ్మ వంటాయన మొహాలు చూసుకోవడం వాణి గమనించలేకపోలేదు. పెద్దమ్మగారు భోంచేశారుగా అంది వాణి మధ్యలో. ఎప్పుడో తిన్నారు. రాత్రిలో అట్టే తినరు అమ్మగారు. 2 రొట్టెలు, గ్లాసులు పాలు తాగుతారు. అందులో ఈ రోగం వచ్చాక ఇంకా తగ్గించేశారు సీతమ్మ జవాబిచ్చింది. మరి ఎవరికోసం ఇంత వంట? అయ్యగారు లేరుగా అంది వాణి చటుక్కున. సీతమ్మ అదోలా నవ్వింది. ఎవరుండడం ఏం? మేమంతా ఉన్నాంగా, అయినా మీరొస్తున్నారని అంటూ సర్దుకుంది మాట మార్చి. ఇంతంత వండి పనివాళ్ల కోసం కూడా ఇన్ని రకాలు వండడం, ఇదంతా వారి దజ్జా, అలవాటు కాబోలు. వాణి ఇంకేం అనకుండా లేచి చెయ్యి కడుక్కుంది. వాణి గదిలోకి వెళ్ళేసరికి అనసూయమ్మ నిద్ర ఆపుకోలేని దానిలా ఆవలిస్తూ భోంచేశావా? మొహమాట పడకుండా తిన్నావా? అలసిపోయావు, వెళ్ళి పడుకో. నాకు నిద్ర వస్తుంది. వెళ్ళమ్మా, పడుకో. ఈ రాత్రి ఇంకా చేసేదేముంది? నీకు ఏం కావాల్సినా సీతమ్మ ఇక్కడే పడుకుంటుంది, వచ్చి పిలు. తలుపు లోపల వేసుకో అంది పడుకోవడానికి ఉపక్రమిస్తూ అనసూయమ్మ. వాణి తన గదిలోకి వచ్చింది. తలుపు గడియ వేసుకోబోతూ గదిలో మంచినీళ్ల కోసం చూసింది. ఎక్కడా కనపడలేదు. సీతమ్మని ఓ గ్లాస్తోనో చెంబుతోనో పెట్టమనాలని మళ్ళీ అనసూయమ్మ గదివైపు నడిచింది. గుమ్మం దగ్గరికి రాగానే, కాస్త ఛాయ్ తక్కువైతేనేం, కలగా ఉందమ్మగోరు మొహం. నెమ్మదైన అమ్మాయిలాగే కనిపిస్తున్నారు. ఆ అందం పాడు ఎవరికి కావాలే? ఇద్దరు అన్యోన్యంగా కాపురం చేసుకుంటే అంతే చాలు. ఈసారైనా వాడి బుద్ధి కుదురుగా ఉంటే చాలు. లేనింటి పిల్ల పద్మావతిలా కాక కాస్త అనుకువగా ఉంటుందేమో. ఇంతకీ నా బంగారం మంచిదైతేగా ఇంకొకరిని అనడానికి. ఆ లైట్ అర్పు ఎంత బాధపడినా నా చేతిలో ఏముంది? అనసూయమ్మ మరోసారి ఆవలించి భారంగా అంది. వాణి గుమ్మం ముందే ఆగిపోయింది. ఆ మాటలు విని అప్రయత్నంగా అడుగు వెనక్కి వేసి చప్పుడు చేయకుండా గబగబా తన గదిలోకి వెళ్ళిపోయింది. అనసూయమ్మ మాటలకి అద్దం బోధపడి పడినట్టు అయింది. ఈసారైనా బుద్ధి కుదురుగా ఉంటే, మన బంగారం మంచిదైతే. ఆవిడ మాటలు అన్నీ మళ్ళీ గుర్తు తెచ్చుకోగానే వాణి గుండెలు గబగబా కొట్టుకున్నాయి. పక్క మీద నీరసంగా వాలిపోయింది. చూడమ్మ వాణి, ఇదిగో ఇవి బీరువా తాళాలు. ఆ లాకర్లో డబ్బు ఉంటుంది. ఇంటి ఖర్చుకు కావాలంటే వాడాలి. బంట్రోతు చేత ఇంటికి ఏమేం కావాలో వంటాయని అడిగి తెప్పించు. సీతమ్మ పూజగది చూపిస్తుంది. నేను మంచాన పడిన దగ్గర్నుంచి దేవుడికి ధూప దీప నైవేద్యాలే కరువయ్యాయి. ఉదయం కాస్త స్నానం చేశాక దేవుడికి దీపం వెలిగించు. ఏదో పెద్దదాన్ని చాదస్తం అనుకో, కాని కాబోయే ఇంటి కోడలివి. ఆ పని మరెవరికి చెప్పలేను గదా. ఉదయం లేచి కాఫీ తాగుతుండగా అనసూయమ్మ దగ్గర కూర్చోబెట్టుకుని వాణి ఇంటి విషయాలన్నీ అడిగింది. వాణి అనుకోవుగా అన్నీ చెప్పింది. ఇంత ఉంది మాకు, కాని ఏం లాభం? ఈ ఇంట్లో నేను ఈ మూల ఇలా ఒంటరిగా పడుంటాను. వాడెప్పుడూ నెలకి 20 రోజులు తిరుగుతూ ఉంటాడు. మాట్లాడేందుకన్నా మనిషి లేక నేను పడే అవస్థ నీకు తెలియదు.
పసిపాపలు పారాడిన ఇల్లు. ఏమిల్లు? నువ్వు వచ్చావు. అప్పుడే ఇంటికి కాస్త కల వచ్చింది అనసూయమ్మ వెదగా అంది. ఆవిడికి మీ కోడలికి పిల్లలు కలగలేదా? వాణి అతి మొహమాటపడి అడగలేక అడిగినట్లు అడిగింది. ఆవిడ పేరేమిటి? కుతూహలం ఆపుకోలేక అడిగింది. ఆ ప్రసక్తి ఇష్టం లేని దానిలా అనసూయమ్మ మొహం ముడుచుకుంది. లేదు, పద్మావతికి పిల్లలు పుట్టలేదు. అందుకే ఒరే నాయనా, వంశ అంతరించిపోతుందిరా అంటూ బాధపడ్డాను. ఏదో ఈనాటికి వాడికి మనసు మళ్ళింది అంది అనసూయమ్మ నిట్టూచి. ఆవిడ పోయి ఎన్నాళ్ళయింది? వాణి మరింత కుతూహలంగా అడిగింది. అనసూయమ్మ సీతమ్మ మొహాలు చూసుకున్నారు. అనసూయమ్మ ఇబ్బందిగా కదిలి 5 ఏళ్ళు అంది ముభావంగా. ఏదన్నా జబ్బు చేసిందా? వాణి అలా ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతుంటే అనసూయమ్మ మొహం ముడుచుకుని నుదురు చిట్లించింది. ఆ ప్రసక్తి ఇష్టం లేని దానిలా. సీతమ్మ కల్పించుకుని పదండమ్మగారు, స్నానం అది చేద్దురుగాని, వంటాయనికి ఏం చెయ్యాలో చెబ్దురుగాని రండి అంటూ బయటికి తీసుకెళ్ళిపోయింది. ఆ పెద్ద ఇంటిని చూస్తూ ఆశ్చర్యచకితురాలైపోయింది. ఇంచుమించు 3 వంతుల ఇల్లంతా వాడుక లేకుండా మూతపడి పాడుపడినట్లుంది. కింద భాగం అంతా అసలు అన్ని తలుపులు మూసి ఉండి తలుపులు తెరిచేసరికి దుమ్ము ధూళి బూజులతో నిండి ఉంది. సీతమ్మ, ఇల్లంతా ఇంత పెద్దదే గాని ఇలా ఉందేమిటి? ఎవరూ ఎప్పుడూ తుడవరా? సీతమ్మ నిర్లక్ష్యంగా నవ్వింది. తుడిస్తే మాత్రం ఎవరుండాలి ఇంత పెద్ద ఇంట్లో? ఇల్లంతా తాళం పెట్టి ఉంచితే పాడుపడక ఏం చేస్తుంది? అందుకే మరి రోజూ తుడిపించాలి. పనివాళ్లు చాలామందే ఉన్నారు. ఏం చేస్తున్నారు? అసలు ఎవరెవరున్నారు? కాస్త చెప్పు ఇంట్లో అంది వాణి. అప్పుడే ఇంటి పెత్తనం స్వీకరించి తమ మీద అదాట్టి చెలాయిస్తుందనిపించి సీతమ్మ కాస్త మొహం గంటు పెట్టుకుని, నేనున్నాను, నాకు పెద్దమ్మగారి పనితోనే సరిపోతుంది. వంటాయన వంట చేస్తాడు, గౌరమ్మ అంట్లు తోముతుంది, రాఘవులు పై పని చూస్తాడు, వీరన్న మాలి, ఇంకా డ్రైవరున్నాడు, ఎవరి పని వారుకుంటుంది సీతమ్మ నిర్లక్ష్యంగా అంది. అంతా ఇంట్లోనే ఉంటారా? ఇంతమంది ఉన్న ఇల్లు ఇలా ఉందనుకుంటూ ఆశ్చర్యపడింది. ఇక్కడే భోంచేస్తారా? అంతా ఇక్కడే భోంచేస్తారు. ఏడనే ఉంటారు. మాలి గౌరమ్మ మొగుడు పెళ్ళాలు వెనకాల ఉంటారు. రాఘవులు డ్రైవర్ వంటాయన కింద గదుల్లో ఉంటారు. నేను పెద్దమ్మగారి గదిలో పడుకుంటాను. వాణి ఈసారి మరింత ఆశ్చర్యపడింది. ఇంట్లో ఉండేది 2 మనుషులు. అందులో రాజారావు ఇంటి పట్టునే ఉండడు. ముసలావిడ ఒకత్తే తినే ఆవిడ. ఇంటి మనుషుల కంటే పనివాళ్లు తినేది ఎక్కువైపోయిందన్నమాట. మేడ మీద గదుల్లో కూడా రాజారావు గది, అనసూయమ్మ గారి గది, వాణి ఉన్న గది, మధ్య హాలు తప్ప తక్కినవన్నీ తాళాలు పెట్టి ఉన్నాయి. సీతమ్మ ఒక గది తెరిచి చూపింది. రాజారావు గదికి ఆనుకుని అటు ఉన్న గది మాత్రం తెరవలేదు. ఈ గదిలో ఏముంది? వాణి కుతూహలంగా అడిగింది. అది పద్మావతమ్మగారి గది. ఆరున్నప్పుడు వాడుకునేవారు, ఇప్పుడు తెరవనీయరు అయ్యగారు అంది సీతమ్మ ఉదాసీనంగా. ఏం? కుతూహలంగా చూసింది వాణి. ఏమో, మాకేం తెలుస్తాయి పెద్దోరి గొడవలు. ఆ అమ్మ వెళ్ళిపోయిన కాడ నుంచి అనేసి నాలిక కొరుక్కుని ఆగిపోయింది సీతమ్మ. వాణి తెల్లబోతూ, వెళ్ళిపోయారా? అదేమిటి, చనిపోలేదా? అలా అనుకున్నానే. ఎక్కడికి వెళ్ళిపోయారు అందే ఆశ్చర్యంగా. సీతమ్మ గాబరాగా, అదేనండి, అమ్మగారు చనిపోయిన కాడ్నుంచి అనబోయి పరధ్యానంగా అలా అనేశాను అంది సర్దుకుంటూ. సీతమ్మ మొహంలో గాబరా చూసిన వాణి ఆ మాట నమ్మలేకపోయింది.